హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మా ఛానల్ గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. అయితే మొన్నైతే ఒక వీడియో పెట్టాను కదా! భోజనం చేసే వరకైతే ఆపేసానండి. ఇంకా తర్వాత ఆ రోజే అనమాట మేమైతే ఇంక రెడీ అయ్యి తీర్థంలోకైతే ఎళ్తున్నాము. ఇంకా అమ్మవారినైతే దర్శనం చేసుకొని తీర్థంలోకైతే ఎళ్తామనమాట. సాయంత్రానికి మళ్ళీ మా ఇంటికైతే ఎళ్ళిపోవాలి. ఎందుకంటే పిల్లలైతే ఇంకా 2 రోజులైతే స్కూల్ సెలవు పెట్టేశారండి. ఇంకా స్కూల్‌కైతే ఎళ్ళిపోవాలి. అందుకని ఇంక మేమైతే సాయంత్రానికి ఇంక ఇంటికైతే వచ్చేస్తాము. అయితే ఇంక అందరం కలిసైతే వెళ్తున్నాము. మా తేజు చూసారు కదా! లంగా ఓణి అయితే కట్టుకుంది. ఎంత వద్దని చెప్పినా సరే ఇంక కట్టుకుంటానైతే అని పట్టింది. ఇంక మేమైతే ఇంక దగ్గరలోనే అండి మా సెంటర్‌లో అనమాట తీర్థం అమ్మవారి గుడి అయ్యిని. ఇంక అందుకని బండ్ల మీద అయితే ఎళ్ళిపోతున్నాము. మా నాన్న, మా చెల్లి ఇంకా ఒక బండెక్కారు. మా తమ్ముడైతే ఇంక వాళ్ళదైతే పెనుగొండ అనమాట. పెనుగొండ నుంచి అయితే ఒక బండేసుకొని వచ్చారనమాట. మా పిన్ని, మా చిన్నాన్న, మా తమ్ముడు ఒక బండి మీద అయితే వస్తారు. ఇంకా మా చెల్లి, చిన్న చెల్లి అయితే ఇంకా వాళ్ళ హస్బెండ్ బండి మీద, మా తేజు అయితే ఇంక వాళ్ళ బండే ఎక్కుతుంది. ఇంక మేమైతే ఇంక అందరం కలిసి ఇలా అయితే బండి మీద ఎళ్ళిపోతున్నామండి. ఇంకా సాయంత్రం ఇంకా అన్నీ తిరిగేసరికి మాకైతే లేట్ అయిపోతది. ఇంక అన్నీ తిరిగైతే వస్తాము. చూసారు కదా! మా శారీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ముగ్గురియి. ఇంకా అయితే అక్కడికెళ్తున్నామనమాట. అందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంక అక్కడికైతే వెళ్తున్నామనమాట. మా తేజు జడ పువ్వులైతే ఇంక మొన్న చూపించాను కదా! తోటలో పువ్వులు. ఇంకా జాను ముగ్గురికైతే సరిపోయినియండి వాళ్ళ ముగ్గురికిని. ఇంకా చిన్న చెల్లి, నేనైతే పెట్టుకోలేదనమాట. వాళ్ళ ముగ్గురికి సరిపోయినియి. ఇంకా కొంచెం కొంచెం ఏం పెట్టుకుంటాం, పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకోవాలి కదా! అందుకని వాళ్ళ ముగ్గురైతే పెట్టేసుకున్నారు. ఇంకా చిన్న చెల్లికి, నాకు పువ్వులు లేవనమాట. ఎవరో కోసుకెళ్ళిపోయారంట లేకపోతే సరిపోదును. ఇంకా జడలైతే నేను వాళ్ళ ముగ్గురికి నేనే ఏసాననమాట. చూసారా? ముగ్గురికి ఒకలాగే వేశాను. నాకైతే ఇంకా ఆ మోడల్ అయితే చాలా ఇష్టం. అందుకని ఎక్కువ అదే ఏస్తా ఉంటాను. జానుకి కూడా అదే ఏసాను చూసారా? అందరికి నేనే ఏసాననమాట. వాళ్ళందరికీ ఏసిన తర్వాత నేను రెడీ అయ్యాను. నేను కూడా అలాగే ఏసుకున్నానండి. ఇంక నేనైతే అల్లుకోలేదు. వాళ్ళయి అందరూ పొడుగ్గా ఉన్నాయి. ఇంక నేనైతే అల్లుకోలేదనమాట. ఇంక అలా వదిలేసుకున్నాను. మా పిన్నయితే పువ్వులు ఇంటి దగ్గర నుంచే పెట్టుకునైతే వచ్చిందండి. మేమింకా అరటిపళ్ళయితే తీసుకొని గుడి లోపలికైతే వెళ్తున్నామనమాట. చాలామంది అరటిపళ్ళే ఎక్కువిస్తా ఉంటారు. గెలలు గెలలు ఇస్తారండి. అందుకని మేము కూడా అరటిపళ్ళే తీసుకుంటున్నామనమాట. ఇంకా చూసారు కదా! ఇలా అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా బావుందండి. ఇక్కడైతే కాళ్ళు కడుక్కుంటున్నామనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము కాళ్ళు కడుక్కొనైతే గుళ్ళోకెళ్ళాలి కదా! అందరము కాళ్ళు కడుక్కుంటున్నామనమాట. అయితే మా చెల్లాల బుడ్డోడు చూసారా? అసలు వాడైతే దిగట్లేదండి. ఎక్కడికన్నా వస్తే అసలే ఏడిపిస్తా ఉంటారు పిల్లలు. మా పిన్నయితే పువ్వులు చూసారు కదా! ఎట్టుకునే వచ్చింది ఇంటి దగ్గర. మా జాను అయితే మా తేజు ఓణీ కట్టుకుందని, నేను కూడా ఓణీయే కట్టుకుంటానని ఆళ్ళ అమ్మనైతే చాలా ఏడిపించింది ఇంటి దగ్గర. అందుకనే దానికి ఇంకా ఆగ్రహం ఉంటే అది అలా ఓణీ కింద కట్టిందనమాట వాళ్ళమ్మ. చాలా ఏడిపిస్తది. వాళ్ళ అక్క ఏది కట్టుకుంటే నేను అదే కట్టుకుంటానని అయితే అంటదనమాట. చూసారు కదా! అక్కా చెల్లెళ్ళైతే అలా చేయి పట్టుకునైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు. మేము కూడా అందరితో పాటు ప్రదక్షిణాలైతే చేశాము. 3 ప్రదక్షిణాలు చేశామనమాట. అయితే మొన్న వీడియో పెట్టాను కదా! వంటలు చేసుకొని తిన్నాం బిర్యానీ అయ్యి. ఆ రోజుదే అండి ఈ వీడియో. భోజనాలైతే చేసేసిన తర్వాత మేమైతే రెడీ అయ్యి గుడికైతే వచ్చామనమాట. సాయంత్రం 4 అయిపోయింది. ఎందుకంటే వాటర్ లేవు కదా! చాలా టైం పట్టేసింది మాకైతే ఇంట్లో పనులవ్వడానికి. రెడీ అయితే వచ్చామండి. మాకైతే గుళ్ళో దర్శనం అయిపోయాక జాతరలో కూడా అన్నీ చూసుకొని అయితే ఏయోటి ఉంటాయి కదా! బొమ్మలో పిల్లలకి కావాల్సినయి ఏయోటైతే తీసుకొని మేమైతే ఇంటికెళ్ళిపోతామండి. పిల్లలైతే స్కూల్‌కెళ్ళాలి. మా నాన్న, నేను అందరం అయితే అరటిపళ్ళు తీసుకొని అయితే తిరుగుతున్నాము. మా చిన్నప్పుడైతే తెగ తినేసేవాళ్ళమండి. ఇంటి దగ్గరే కదా! అరటిపళ్ళైతే పొద్దున్నే ఇచ్చేసేవారు అలాగా. చాలా గుట్టలు గుట్టలు ఉండేయన్నమాట. అన్నీ అరటిపళ్ళు తెచ్చుకొని అలా తినేసేవాళ్ళము. చాలా అరటిపళ్ళు ఇస్తారు. ఖాళీగా అయితే ఉంది గుడి. చూసారు కదా! ఇప్పుడైతే పెద్ద లేరు జనం. సాయంత్రానికైతే వస్తా ఉంటారు. పొద్దున్నే నుంచి చాలా జనమైతే వస్తారు కదా! చాలామందయితే ఖాళీ ఉండదు. సాయంత్రం అని పొద్దున్నే దర్శనం చేసేసుకుంటారు. చాలామంది వచ్చేవాళ్ళు సాయంత్రం వస్తారనమాట. అమ్మవారైతే గుడి దగ్గరికి రాలేదండి. అదే అమ్మగారింటి దగ్గరే ఉన్నారు. మేమొచ్చిందయితే అత్తగారి ఇల్లనమాట ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసేసుకొని మేమైతే తీర్థంలోకెళ్తామనమాట.
చాలామంది ఏం జేస్తారంటే నిన్నే పెట్టేసుకుంటారు నైవేద్యం. అంటే మంగళవారం పెట్టేసుకుంటారు. బుధవారం అయితే అమ్మవారి గుడికెళ్తున్నారు కదా! ఇంక అందరూ మంగళవారం పెట్టేసుకుంటారనమాట. ఇక్కడైతే ఇంక గుడి దగ్గర భోజనాలు పెడతారు. ఇంకా అందరూ ఇక్కడ చేస్తారనమాట నిన్న పెట్టేసుకొని. ఇంక మేము అలా చేద్దామని అనుకుంటాము ఎప్పుడూని. కానీ కుదరదు. చుట్టాలందరూ ఈరోజే వస్తారనమాట. ఇంకా జాతర రోజునే వస్తారు. ఇంక అందుకని మాకైతే ఇంకా గుళ్ళో భోజనం చేయడానికి కుదరదనమాట. ఇంకా అందుకని మేమైతే ఇంటి దగ్గర వండేసుకొని తినేసి వచ్చేసాము. ఇక్కడ భోజనాలు కూడా అయిపోయినాయనమాట మేమొచ్చేసరికి. ఇంకెక్కడ కూడా తిందాము అనుకున్నాము. కానీ భోజనాలయితే లేవు అయిపోయాయి. ఇంకా అందరమైతే ఇంక గుళ్ళోకైతే వెళ్తున్నామండి. ఇంక నేనైతే అరటిపళ్ళైతే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే తక్కువే తీసుకెళ్తున్నాను. మళ్ళీ సగం మనకే ఇచ్చేస్తారు. అక్కడైతే ఇంక అమ్మవారి దగ్గర ఒక అరటిపండే తీసుకొని కనమయన్నీ మనకి ఇచ్చేస్తారనమాట. ఇంక అందుకని ఎక్కువ అయిపోతాయి అరటిపళ్ళు. అందుకని ఇంక అట్టుకెళ్ళినయన్నీ మనకే ఇచ్చేస్తారనమాట. ఇంక మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేసారండి. నేను అందుకని ఇంక అరటిపళ్ళైతే తీసుకున్నాననమాట. నేను అరటిపళ్ళైతే ఇస్తున్నాను. ఇంకా అలాగైతే అమ్మవార్లు ఇంకా ముగ్గురున్నారు కదా ఇక్కడ. అందుకని నేనైతే ఇంక అయ్యే ఇడదీసి అయితే పెడుతున్నాననమాట. నేనైతే అరటిపళ్ళైతే సెపరేట్‌గా తీసి ఇంకా కవర్‌లో అయితే యేసేసానండి. ఇంకా అరటిపళ్ళైతే ఎక్కువ పట్టుకెళ్ళినా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారనమాట. ఇంక అమ్మవారికైతే ఒక్కొక్క అరటిపండే తీసి కనమయన్నీ మనకి ఇచ్చేస్తారు. ఇంక అందుకనే ఎక్కువైతే పట్టుకెళ్ళట్లేదు. ఇంకా మా చిన్నాన్న అయితే ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసారనమాట. మా చిన్నానికి ఇంకెవరితో పని ఉండదండి. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంక బయటకైతే వచ్చేసారు. మేమైతే ఇంకా గుడిలోకైతే వెళ్తున్నామనమాట. మా తమ్ముడైతే ఇంక బుడ్డోడిని ఎత్తుకున్నాడు. చాలా సేపటి నుంచయితే ఎత్తుకున్నాడనమాట. ఇంక వాడైతే ఎవరి దగ్గర ఉండడండి. గుడి మాత్రం ఖాళీగానే ఉందండి. మా హస్బెండ్ అయితే ఇంక ఫోటో అయితే తీస్తానని అన్నారనమాట. నేనైతే ఇంక మళ్ళీ దండం పెట్టేసుకున్న తర్వాత ఫోటో అయితే దిగటానికి నుంచున్నాము. కానీ జనమైతే వస్తా ఉన్నారు. అమ్మవారైతే కనపడట్లేదు. ఇంక మా తమ్ముడైతే వెళ్ళిపోయిన తర్వాత ఫోటో తీస్తానన్నారు. కానీ ఇంకొకళ్ళైతే వచ్చేసారనమాట. సరిగ్గా ఫోటో కూడా పడలేదు. ఇంక దండం పెట్టేసుకొని అయితే వచ్చేసామండి. ఇంకా ఆ పక్కనే ఇంక పోలేరమ్మ టెంపుల్ ఉందనమాట. ఇంక అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వెళ్తాము. ఖాళీగా ఉందనమాట. ఇప్పుడు పర్వాలేదండి. జనమైతే వస్తూ ఉన్నారు ఇప్పుడే. చూసారు కదా! ఇక్కడైతే చిన్న టెంపుల్ ఉందనమాట. ప్రశాంతంగా ఉంది గుడి దగ్గర కూడాని. జనమైతే ఇప్పుడప్పుడే వస్తా ఉన్నారు. ఇంక మేమందరం అయితే అక్కడ దర్శనం చేసేసుకున్నాము. ఆ పిన్నయితే ఇంకా చీరలైతే ఇస్తుంది అమ్మవారికి సమర్పిస్తుందనమాట. మేమైతే ఇంకా అనుకోకుండా అయితే మ్యాచింగ్ యేసేసుకున్నామనమాట. తేజు, నేను, అంశు, మా చెల్లి అనమాట. అనుకోకుండా మ్యాచింగ్ అయిపోయినియి. చూసారు కదా! చెల్లిది ఒకటే ఇంకా అన్‌మ్యాచింగు మా పిన్ని ఇద్దరుని. వాళ్ళు కూడా మ్యాచింగ్ అయితే సరిపోదురు. మేము అనుకోలేదు అసల ఇలా మ్యాచ్ అవుతదని. కానీ యేసుకున్న తర్వాత అనిపించింది. అందరం మ్యాచింగ్ యేసుకున్నాము. చిన్న చెల్లి కూడా మ్యాచింగ్ యేసుకుంటే బావుండేదని. ఇంకా మా చిన్న చెల్లి వాళ్ళైతే దర్శనం చేసేసుకొని పక్కనైతే కూర్చున్నారనమాట. మేమైతే ఇంక దండం పెట్టుకుంటుంటే ఫోటో దిగుదాం రా అని మా చెల్లినైతే అడిగాననమాట. అప్పుడైతే వచ్చింది. ఇంకా అందరం కలిపి ఒక ఫోటో అయితే దిగామండి. ఇంకా అరటిపళ్ళు ఇస్తారు కదా! ఇంక ఇక్కడైతే కూర్చొని ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళైతే కూర్చొని తింటామనమాట. ఒక డస్ట్‌బిన్ ఎడితే బావుండే అనిపించింది. ఇంక అందులో పడేసుకుందాము. ఇంక మేమైతే గుళ్ళో దండం పెట్టేసుకున్న తర్వాత వాళ్ళైతే ఇంక అరటిపళ్ళు ఇచ్చారు కదా! ఇంకెక్కువ తీసుకోరండి. ఒక్కో అరటిపండు తీసుకొనైతే కనమయన్నీ మాకే ఇస్తారు. ఇంక అన్నీ కవర్‌లో యేసుకొని ఇంక అయితే అందరం తింటున్నామనమాట. ఈ అరటిపళ్ళన్నీ మేము తిన్నయి కాదండి. ఎవరో తినేసి అయితే ఇక్కడ యేసేశారు. డస్ట్‌బిన్ ఎడితే బావుండు. ఇంక అందులో అయితే వేద్దురనమాట. ఇంకా ఎక్కడ లేవు డస్ట్‌బిన్‌లు. అందుకని ఇలా పడేశారు. ఇంక మేమైతే ఫోటోలు దిగుతున్నామనమాట. మా ముగ్గురిలో అయితే నేనే కొంచెం హైట్ తక్కువ. వాళ్ళిద్దరూ హైట్‌గానే ఉంటారు. రెండో చెల్లి మరీ హైట్ అనమాట. అమ్మ హైటు. నేనైతే ఇంకా నాన్న హైట్ వచ్చాను. నేనైతే నాన్న హైట్ అనమాట. ఇంకా చూసారు కదా! మేమైతే ఇంక అందరం కలిపి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము. పాపం రెండో చెల్లి ఆళ్ళ హస్బెండ్ కూడా ఉంటే సరిపోయేది. ఇంకా వాళ్ళిద్దరు అమ్మని, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మిస్ అయ్యారనమాట మా ఫోటోలోని. చూసారు కదా! ఇంకా మేమైతే ఇక్కడ ఫోటో దిగేసిన తర్వాత ఇంకా తీర్థంలోకైతే ఎళ్ళామండి. మాకు కావాల్సింది ఇదే కదా! ఎప్పుడెళ్తామా అనిపించింది. ఇంకా ఎవరు నచ్చినట్టు వాళ్ళైతే తిరిగేసాము. ఇందులో తీర్థంలోకెళ్ళిన తర్వాత ఎవరికాళ్ళే సెపరేట్ అయిపోయారనమాట. మా పిన్నోళ్ళు సెపరేటు, మా చెల్లి వాళ్ళు సెపరేటు, నేను, మా హస్బెండ్, పిల్లలు ఒక సెపరేట్ అనమాట. ఎవరికాళ్ళే ఎళ్ళిపోయాము. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవడానికి. ఇంకా పిల్లలకైతే ఒకటి చూపిస్తే ఇంకొకటి నచ్చుతది కదా! మనం అన్నయి వాళ్ళకి నచ్చదు. ఆహా! ఇక్కడ వాచులు చూస్తుంటే భలే అనిపించాయండి. వాచులన్నీ చాలా బావున్నాయి. ఒకప్పుడైతే తక్కువే పెట్టేవారు తీర్థం. ఇప్పుడు పెట్టారనమాట. అన్ని రకాలు పెట్టారు. ఇంకా మేమైతే ఇప్పుడేం తీసుకోవట్లేదు. ఎదర చెల్లాలమ్మ గుడి ఉందనమాట. అక్కడికెళ్ళొచ్చేసిన తర్వాత అప్పుడైతే వచ్చేటప్పుడు తీసుకుందాం కదా అని ఇంకేం తీసుకోవట్లేదు. పిల్లలు ఆగుదామన్నా సరే ఆగనివ్వలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకా అన్నీ చూసుకొనైతే ఇంక అలా ఇంటికెళ్ళిపోవచ్చు.
ఇక్కడ ఖర్జూరం చూసారు కదా ఎంత బాగున్నాయి నిగనిగలాడుతున్నాయన్నమాట. గాజులు చాలా రకాలున్నాయి. ఎక్కడ ఏమున్నాయో స్కాన్ చేసుకుంటా వెళ్తున్నామనమాట. వచ్చేటప్పుడు ఈజీగా తీసుకొని వచ్చేయొచ్చు కదా! ఇంకా పిల్లలకైతే రంగుల రటాలు చాలా రకాలున్నాయన్నమాట. మా తాత అయితే చిన్నప్పుడు రంగుల రటం అయితే ఎక్కించేవాడు. కానీ ఇప్పుడైతే ఎక్కితే ఎకారం వచ్చేస్తుంది. నాకు కళ్ళు తిరిగిపోతాయి. చిన్నప్పుడు పడింది ఇప్పుడు పడట్లేదు. ఇక్కడైతే ఫ్లవర్ వాజులు చూసారు కదా! బుకేలాగా చాలా బాగున్నాయండి ఇయన్నీని. కబోర్డ్‌లో పెట్టుకోవడానికి బాగుంటాయి. తీసుకున్నాము. వచ్చేటప్పుడు తీసుకున్నాము. మా చెల్లి ముగ్గురము రెండేసి, రెండేసి తీసుకున్నామనమాట. చూసారు కదా! అవి మొగ్గల్లాగా ఉన్నాయి చూసారా? అయి తీసుకున్నామనమాట. ఇంకా ఇక్కడైతే చలివేంద్రం కూడా ఎట్టారనమాట. ఇంకా చాలా చోట్ల ఎట్టారండి చలివేంద్రం. ఇంకా మంచినీళ్ళు అన్నీ పెట్టారనమాట. కూలింగ్ వాటర్ ఇంక ఎక్కడ పడితే ఇంక అక్కడ తాగుతా ఉన్నాము. ఎక్కడ ఆగితే అక్కడే ఎక్కువ నడుస్తా ఉన్నప్పుడు ఇక్కడైతే ఇంకా చూసారు కదా! అమ్మవారి ఉయ్యాల స్తంభం అండి. ఇక్కడైతే అమ్మవారిని ఇంకా అత్తగారింటికి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఉయ్యాలు ఊపుతారనమాట. చాలాసేపు ఊపుతారు. ఇంకా అమ్మవారైతే చాలా మందికి పూనుతారనమాట. ఇంకా అమ్మగారింటికైతే ఇంకా మళ్ళీ వెనక్కైతే ఇక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతారండి. ఇంకా అత్తగారింటికి వెళ్ళనని ఇక్కడి నుంచి చాలాసేపు అయితే వెళ్ళనంటారు. ఇంకా ఉయ్యాలు ఊపి ఇంకా ఆమెని కూలుపరిచి ఇంకా అత్తగారింటికైతే పంపుతారనమాట. ఇంకా చూసారు కదా! మేమైతే మజ్జిగ తాగుతున్నాము. బావుంది. చల్లగా తాగేసాం అందరముని. మేమైతే ఇంకా మజ్జిగ 2 గ్లాసులు తాగేసామండి. ఎందుకంటే అందులో అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఏశారు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అందుకని 2 గ్లాసులైతే తాగేసాము. ఇంకా ఇక్కడైతే చూసారు కదా! పిల్లలకి కావాల్సిన పప్పులు, చెగోడీలు అన్ని రకాల స్నాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడే చీకటి పడతా ఉంది. ఇంక లైటింగ్ కూడా ఆన్ చేశారనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా జనము. ఇంకా అమ్మవారైతే బయటికి ఇంకా తీసుకురాలేదనమాట. అమ్మవారినైతే రెడీ చేస్తున్నారనమాట. రెడీ చేసిన తర్వాత ఇక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడ కాసేపయితే డాన్స్‌లయితే వేసి అప్పుడైతే తీసుకెళ్తారండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో టెంపులు. ఇంకా బాగా డెకరేట్ చేశారు. జనమైతే చాలా మందున్నారు ఇక్కడ. అమ్మవారినైతే ఇంకా రెడీ చేస్తున్నారనమాట. ఇంక మేమందరమైతే ఇంకా చల్లాలమ్మ చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసి ఇంక దండమైతే పెట్టుకుంటున్నామనమాట. బయటికెళ్ళడానికైతే ఖాళీ లేదు. ఇంకా లోపల తిరగడానికైతే ఇంకా ఇరుగ్గా ఉంది కదా! ఇంక అందరూ అయితే ఇంకా చీరలు అలాంటి అన్నీ ఇంకా అమ్మవారికి ఇంకా చెట్టు మీద అయితే ఏసి దండమైతే పెట్టుకుంటున్నారనమాట. ఇంక మేమైతే బయటికెళ్ళడానికైతే చాలా జనం ఉన్నారండి. వాళ్ళైతే ఇంకెళ్ళట్లేదు. లోపలైతే మేము చాలా సేపు ఉన్నాము అలాగే. ఇంకా చెట్టు చూసారు కదా! ఇంకా ఇక్కడే చల్లాలమ్మ తల్లండి. ఇంకా దండమైతే పెట్టేసుకున్నాము. మేమైతే ఇంకా లేట్‌గా బయలుదేరామనమాట. ఇంటి దగ్గరే 4 అయిపోయింది. 3కో బయలుదేరితే సరిపోదును. ఈ పాటికి అన్నీ అయిపోదును మాకు దర్శనం అయ్యేని. ఇంకా అన్నీ చూసుకొని మేము ఇంకా ఇంటికైతే వెళ్ళాలి కదా! మేమైతే ఇంకా భీమవరం అయితే వెళ్ళాలండి. ఒక 35 కిలోమీటర్ల దాకా ఉంటదనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని సాయంత్రం అయితే బయలుదేరాలి కదా! ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే కంగారు పడుతున్నారనమాట. తొందరగా ఎళ్ళాలని. నాకైతే మా అత్తయ్య గారి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు కంగారుగా వస్తాననమాట. తొందరగా ఎళ్ళాలని. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే అస్సలు కంగారు పడననమాట. మా హస్బెండ్ కంగారు పడతారు. ఎందుకంటే ఎవరికైనా అంతే కదా! అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత కంగారు ఉండదు. ఎళ్దాంలే అనిపిస్తది. ఇంకా అత్తగారి ఇంటికాడ నుంచి అమ్మగారి ఇంటికి ఎప్పుడెళ్తామా అనిపిస్తదనమాట. నాకు అలాగే ఉందండి. ఇంకా ఎంత సందడాడిపోయినా ఇంకా ఎళ్దాంలే ఇంకా అనేసి అనుకుని ఇంక అలా లేట్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే మా అంశుకైతే బొమ్మలు కొంటున్నాననమాట. మా నాన్న అయితే పిల్లలందరికీ 200 ఇచ్చారండి. ఆ 200 తోటి వాడైతే రిమోట్ కార్ కొనుక్కుంటాడంట. ఇంకా చిన్నయి అయితే అస్సలు నచ్చవండి. ఎదురుగుండా రిమోట్ కార్లున్నాయి. ఇంకా చిన్నయి ఏమి నచ్చుతాయి వాడికి. ఇంకెక్కడికెళ్ళినా అయ్యే పడతాడనమాట. నాకు ఎక్కడికెళ్ళినా రిమోట్ కార్లే కావాలని ఇంక అయ్యే కొనుక్కుంటా ఉంటాడు. ఆ 200 తోటి వాడికి ఏమొచ్చేస్తాయి, వాడి తెలివి చూడండి. ఎలాగైనా వాళ్ళే కొంటారు కదా అని ఇంకా అదే కొనిపించుకున్నాడు కారు. ఇంక ఇక్కడైతే చూసారా అమ్మవారికి ఉయ్యాలైతే రెడీ చేస్తా ఉన్నారు. ఇందాకైతే ఉయ్యాల పెట్టలేదు కదా! ఇప్పుడైతే పెట్టారనమాట. ఇంకా అమ్మవారిని తీసుకొచ్చే టైం కూడా అవుతా ఉంది.
మా అంశు అయితే ఎలాగైతే సాధించాడు. వాడికైతే నచ్చింది కొనిపించుకునేదాకా వదలడనమాట. ఇంక కోపమించి ఏడుస్తా ఉంటాడు. ఇంక అందుకని వాడికి నచ్చిందయితే కొనేసామండి కారు. అయితే మా తేజుకి మాత్రం ఇంకా గాజులుని, చైను, మా చెల్లయితే ఒక బాక్స్ కొన్నదనమాట. రెండో చెల్లయితే పట్టీలు కొన్నది. ఇంక అందరం అన్ని కొనేసారనమాట. ఇంక మా అంశుకైతే ఇంక కారు తీసుకున్నాము. వాడికైతే ఇంక నచ్చింది కొనేస్తే ఇంక మాట్లాడడు. ఇంకా మా అంశుని, మా చెల్లాల బుడ్డోడు సేమ్ ఒకటే కారు తీసుకున్నారనమాట. ఇంక అదే నచ్చిందనమాట. అందులో వాటరేస్తే ఎనకాల పొగ కింద వస్తుంది. ఇంక అదే కావాలని పట్టారనమాట ఇద్దరు. ఇంక అదే కొనుక్కున్నారు. ఇక్కడైతే ఇంక మేము మా చిన్న చెల్లికైతే ఒక బొమ్మయితే తీసుకున్నామండి. ఇంక నాకైతే ఏమీ తీసుకోలేదు. పిల్లలకు కొనేసరికి టైం అంతా అయిపోయింది. మా హస్బెండ్ ఏమో కంగారు పడుతున్నారనమాట వెళ్ళడానికి. టైం అయితే ఇక్కడే అయిపోయింది. ఇందాకైతే ఫ్లవర్స్ చూసాను కదా! ఇంకెళ్ళేటప్పుడైతే అయ్యే తీసుకొని ఎళ్తామనమాట. మా చెల్లి వాళ్ళు మేము ముగ్గురమైతే సేమ్ తీసుకున్నామండి ఫ్లవర్స్. ఇక్కడైతే ఇంకా గరిటెలైతే బేరమాడుతున్నాను. కానీ కుదరలేదు బేరం. ఇంక అక్కడే పెట్టేశాను. ఇంకా గరిటెలు కూడా బానే ఉన్నాయండి. తీసుకోవాల్సిందే అనిపించింది తర్వాత. నేను చాలా ఐటమ్స్ కొనుక్కున్నాను. అవి వీడియో తీయలేదు. మా ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం. సరే బాయ్ ఫ్రెండ్స్.